गणपतिं हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनशृण्वन्नोतिभिः सीदसादनम् ॐ महागणाधिपतये नमः। राकानिषादपरचं निजहस्तपद्मै पाशाङ्कुशभयवरान्ददतं गजस्यां शुक्लाम्बरं सकलदुःखहरं गणेशं प्रसन्नमखिलार्तितमादिदेवं पाशाङ्कुशधरं देवं सर्वसिद्धिप्रदायकं लक्ष्मी गणपतिं ध्यायेत् मम सिद्धिप्रदायकम्। అష్టాక్షరి దివ్య మంత్రము నిగమాగమ సారమైన నిత్య మంత్రము ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం। వేదాంతద్వయతత్వజ్ఞం మంత్రమంత్రార్థదం గురుం శ్రీమన్నారాయణాచార్య రామానుజయతిం భజే। లోకాచార్యాయ గురవే కృష్ణపాదస్య సూనవే సంసారభోగి సందష్ట జీవ జీవాతవే నమః। జయ శ్రీమన్నారాయణ। ప్రియ భగవద్బంధువులారా, దేవుడు గొప్పవాడా, దేవుడి మంత్రము గొప్పదా? అది మనం జ్ఞాపకం పెట్టుకోమని చేత భగవంతుడి కంటే భగవంతుడి నామం యొక్క ప్రభావం అధికము. అందుకే మన వాళ్ళంతా చూడండి, ఈ కలియుగంలో భగవంతుడి నామం చాలు, హాయిగా అనుసంధానం చేసుకోండి, అన్ని రకాల రక్షణని మనం తప్పక పొందుతాము అని చెప్తుంటారు. ఇంకొన్ని కలవు సంకీర్త్య కేశవం, నామ ప్రభావం చాలండి. అయితే ఈ నామ ప్రభావం ఎంత గొప్ప పనులు చేస్తుందో మనకి ఒక సన్నివేశం చూపిస్తుంది శ్రీమన్ మహాభారతం. భగవంతుడి నామం అంటే చాలా నామాలు ఉన్నాయి, అన్నిటిలోకి చాలా ఉత్కృష్టతమైనది నిన్న మనం చెప్పుకున్నాం నారాయణ మహామంత్రము అని మనం చెప్పుకున్నాం. అంటే మంత్రాలు రెండు రకాలుగా ఉంటాయని అనుకున్నాం. అవ్యాపకాలు అవన్నీ కూడా ఒక్కొక్క సీమితములైనవి అని మనం చెప్పాం, ఒక్కొక్క చిన్న చిన్న యోగ్యతల్ని మాత్రం చెప్పేవి. వ్యాపకాలు 3, అవి చాలా ఉత్తమమైనవి, ఉత్కృష్టమైనవి అని మనం చెప్పుకున్నాం. అది విష్ణు, వాసుదేవ, నారాయణ అని అనుకున్నాం. ఆ వ్యాపకాలైనటువంటి 3 కూడా విష్ణు, వాసుదేవ అనేటటువంటి నామాల్లో కొంచెం చిన్న చిన్న లోపాలు ఉండడం చేత వాటిని పక్కన పెట్టి ఏ లోపమూ లేనటువంటి నారాయణ మంత్రాన్ని మన వారందరూ కూడా నిరంతరము ఉపాసన చేసుకుంటూ ఉండేవాళ్ళు. ఇప్పుడు కూడా దాన్నే మన పెద్దలు మనకి ఉపదేశంగా అనుగ్రహిస్తూ ఉంటారు. మనల్ని తరింప చేయడం కోసం ఏ సంశయం కలిగితే దానికి కావలసిన సమాధానాన్నెల్లా ఇవ్వగలిగేటటువంటి శక్తి ఉన్న మంత్రం నారాయణ మంత్రము. అందుకోసం దాన్నే మన పెద్దలు ఆదరించారు, దాన్నే మన పెద్దలు ఉపాసించారు, దాన్నే మన పెద్దలు ఉపదేశం చేశారు. అంచేత పెద్దల మార్గంలో నడిచేటటువంటి మనం కూడా దాన్నే నిరంతరము ఉపాసిస్తాము అని మనం చెప్పుకున్నాం నిన్న. దాని ప్రభావాన్ని తెలుసుకోవడం మనకి అంత పూర్తిగా సాధ్యం కాకపోయినా అందులోంచి వచ్చినటువంటి ఒక చిన్న నామం ప్రభావం తెలుసుకున్న చాలు కదండి. నీరు ఎంత గొప్పది, సముద్రం నిండా నీరు, మేఘాలంతా నీరు, నదులన్నీ నీరు, ఆ నీటి ప్రభావం ఎంతటిదో మీరు తెలుసుకోలేకపోయినా అందులోంచి కారేటండి
ఒక నీటి బిందువు యొక్క ప్రభావం మీరు తెలుసుకోగలిగితే ఆ నది యొక్క, ఆ సాగరం యొక్క ప్రభావం ఎంత ఉంటుంది అనేది మీరు ఊహించవచ్చు కదా. భగవంతుడికి ఉండేటటువంటి అనేక నామాల్లో ఓ చిన్ని నామం గోవింద నామం, ఒక చిన్న నామం. ఆ నామం ఎంత పనిచేసిందో గమనించారా అని అడుగుతారు మన పెళ్ళై లోకాచార్య స్వామి. వారు ఎగ్జాంపుల్ చూపించారు. మన ద్రౌపదిక్ ఆపత్తిలే పుడవై సురందదు తిరునామమిదే అంటారు. ద్రౌపదికి ఒకనాడు ఆపద వాటిల్లింది. సామాన్యమైన ఆపద కాదండి, అతి ఘోరమైన ఆపద. స్త్రీ సభలో లాక్కొచ్చి ఆవిడ్ని ఘోరమైనటువంటి అవమానం చేయాలి, వస్త్రవిహీనను చెయ్యాలి అని ప్రయత్నం చేశారు కౌరవులంతా కూడా. పోనీ అది ఎక్కడో ఎవరికి తెలియకుండా రహస్యంగా కాదండి, వారి భర్తలు ఒకళ్ళు కాదు 5 మహానుభావులు, ఒక్కొక్కరు ప్రపంచాన్ని జయించ సాధ్యం అయినంత బలం కలిగినటువంటి వాళ్ళు. అలాంటి వాళ్ళు 5 పనికిరాని వాళ్ళే కూర్చున్నారు, తలలు ఉంచు కూర్చున్నారు 5. అలాంటి సభలో వాళ్ల ముందర ఆవిడ్ని అవమానించాలి అని కూర్చున్నారు. ఇక ఎవరు ఆవిడికి రక్షకులు చెప్పండి? కాపాడగలిగింది ఇంకెవరు? భీష్మాచార్య లాంటి పెద్దవాళ్ళు ఉన్నాడు, విదురులు లాంటి మహానుభావులు జ్ఞానులు ఉన్నారు, ద్రోణాచార్యులు లాంటి ఆచార్యులు ఉన్నారు అక్కడ. అయినప్పటికీ ఆవిడకి రక్షణ చేయడానికి వాళ్ళెవరూ సాహసించలేకపోయారు. దుష్టుడైనటువంటి దుర్యోధనుడి యొక్క ప్రభావం చేత ఇంకెవడు రక్షించాలి? అలాంటప్పుడు జ్ఞాపకం వచ్చింది పాపం ఆవిడికి. ఎప్పుడో తన చిన్నప్పుడు వశిష్ఠుల వారు చెప్పారండి, మహత్యాపది సంప్రాప్తే స్మర్తవ్యో భగవాన్ హరి. అమ్మా, ఎప్పుడైనా నీకు ఎవరూ తీర్చలేని ఇబ్బందులు ఆపదలు కనుక ఒకవేళ అలాగా మీద పడి దాపురించినట్టయితే శ్రీహరి నామాన్ని తలుచుకో తల్లి అని వశిష్ఠుల వారు ఎప్పుడో ఉపదేశం చేశారటండి ద్రౌపదికి. జ్ఞాపకం వచ్చింది ఆవిడకి. సరే, ఇంకా హరినే స్మరించుకుందామా అని అనుకుంది ఆవిడ. భగవంతుడిని పిలిచింది ఆవిడ. గోవిందా పుండరీకాక్ష రక్షమాం శరణాగతం కోసి క్వాసి యాదవానందన. ఎక్కడున్నావయ్యా భగవన్? మా కోసం వచ్చావు అని నేను నమ్ముతున్నావు, మమ్మల్ని రక్షిస్తున్నావు అని నేను విశ్వసిస్తున్నాను. ఎక్కడున్నావు స్వామి? ఇలాంటి ఆపద వస్తుంటే ఎందుకు చూస్తూ ఊరుకున్నావు? నన్ను అనుగ్రహించవా? శ్రీకృష్ణుడు లేడక్కడా. నిజానికి శ్రీకృష్ణుడు అర్జునుడితో కలిసి ఎక్కడికో వెళ్ళాడు. ఆ శ్రీకృష్ణుడు ఇక్కడ లేడు, ఆయన ఎక్కడో ద్వారకలో ఉన్నాడు. ఆయన అర్జునుడితో కలిసి ఎక్కడికో వెళ్ళాడు. అభిమన్యుని సంహరించేటప్పుడు ఎక్కడికో వెళ్ళాడు. కానీ ఇప్పుడు అర్జునుడు అక్కడే ఉన్నాడు, శ్రీకృష్ణుడు ఎక్కడో ద్వారకలో ఉన్నాడు. ఆయన పిలిచింది ఆవిడ, గోవిందా పుండరీకాక్ష, నీవు పుండరీకాక్షుడివి, విశాలమైనటువంటి పెద్ద నేత్రాలు కలవాడివి అని మాకు తెలుస్తోందా? మాకు ఇట్లాంటి ఆపద కలుగుతోందంటే నువ్వెందుకు చూస్తూ కూర్చున్నావు? ఇలా ప్రార్థన చేసింది ఆవిడ. గోవింద నామస్మరణ చేసింది. గోవింద పుండరీకాక్ష రక్ష మాం శరణాగతాం, నిన్ను ఆశ్రయిస్తున్నాను అని అర్థించింది. గోవింద నామాన్ని చెప్పింది. గోవింద అనేది భగవంతుడికి ఉండేటటువంటి కళ్యాణ గుణాల్లో ఒక చిన్న గుణాన్ని చెప్పేటటువంటి నామం. కానీ ఎంత ఉపకారం చేసిందండి ఆ చిన్న నామమే. భగవంతుడు రాలే, నామాన్ని పిలిచినందుకు ఆ నామము కలిగినటువంటి వ్యక్తి నామి అంటారంట. ఏమో నన్ను కలిగిన స్వామి రావటానికి ఇంకా ఎంత ఆలస్యం అవుతుందో ఏమిటో, ఆయన వచ్చే లోపులో కనుక ఈవిడి శరణాగతి చేసిన తర్వాత ఈవిడికి కనుక అపకారం జరిగినట్టయితే, ఆపద వాటిల్లినట్టయితే స్వామికి ఉండేటటువంటి ఆయన పరువు కాస్త పోతుంది. అది పోనివ్వటానికి వీల్లేదు కనుక నేనే ఏమైనా చెయ్యాలి అని అనుకుని ఆ నామమే ఆ ద్రౌపదికి ఉండేటటువంటి పాతివ్రత్య మహాత్మ్యం చేత
ఆవిడికి కావలసినటువంటి వస్త్రాలన్నీ కూడా ఇచ్చింది. ఇది మనం భారతంలో వింటున్నాం. భారతం కథ కాదండి. ఎవడో ఒక కవి కూర్చుని వాడుకునేటువంటి తెలివితోటి ఏదో పెన్ను పేపర్లు దొరికాయి కదా అని వ్రాసినటువంటి ఒక గ్రంథం కాదు. మహాభారతం జరిగిన సన్నివేశం యథాతథంగా అది చరిత్ర. అందుకే మనకి భారతం రామాయణం అంటే పురాణాలు కావండి. భారతం రామాయణాలు చరిత్రలు అంటాము. అంటే అవి యథాతథంగా జరిగాయి. ఆవిడికి ఆ వేళ జరిగింది. ఆవిడ ఆ వేళ అవమానం జరగకుండా సభా మధ్యంలో రక్షణ పొందింది. చివరికి ఆవిడ్ని వస్త్రాల్ని ఒలుద్దాం అనుకున్నటువంటి ఆ దుశ్శాసనుడు లాంటి బలశాలి కూడా అలిసి సొమ్మసిల్లి పడిపోయేటన్ని వస్త్రాలు వచ్చాయి. ఆవిడ యొక్క శీల సంరక్షణ జరిగింది. ఆశ్చర్యపడ్డారు సభలో ఉండేవాళ్ళంతా. అమ్మో ఎందుకు ఇలా జరిగింది అని వాళ్ళు ఎవరికీ తెలియదు పాపం, వెర్రి వాళ్ళకి. భీష్మ పితామహుడు పొంగిపోయాడు ఆనందంతో. తమ ఇంటి ఆ ఆడపడిచైనటువంటి ఆ ద్రౌపది యొక్క మాన సంరక్షణ ఆవిడే కాపాడుకుంది, ఇందరు మగవాళ్ళుండి చేతకాని దద్దమ్మలైతే అని పాపం ఆయన సంతోషించి, తల్లి నీ పాతివ్రత్యానికి నేను సంతోషిస్తున్నానమ్మా, ఈకేం కావాలి కోరుకో అన్నాడు ఆయన. కూర్చున్నారు కదా మొహాలు ఉంచుకుని, వాళ్ళ 5గురిని కాస్త విడదీసి నీ బానిసత్వంలోంచి నాకు బయటికి పారేవయ్యా అని అడిగింది ఆవిడ. అదే ఆవిడ కోరుకున్నది. సరే తీసుకువెళ్ళి ఇచ్చాను అన్నాడు. 5గురు భక్తుల్ని తాను కాపాడుకుని బయటికి తెచ్చుకోగలిగింది ఒక స్త్రీ ద్రౌపది, భగవన్ నామ ప్రభావం చేత. అయితే ఆ నామం మీద ఆవిడకుండే విశ్వాసం అంత గొప్పదండి. అది ద్రౌపది కృష్ణుడిచి రక్షించలే, కృష్ణుడి నామమే రక్షించింది. ఆ నామం అందరి దగ్గర ఉంటుంది, కానీ అందరికీ అది రక్షణ కాకపోవడానికి కారణం అందరికీ దాని యందు అంత విశ్వాసం లేదండి. ఆవిడికి ఆ విశ్వాసం ఉంది, అందుకు ఆవిడ రక్షణ పొందింది. ఆవిడ విశ్వాసమే ఆవిడకు ఉండేటటువంటి పాతివ్రత్య ప్రభావం అండి. లేకపోతే ఆవిడ ఎన్నెన్ని ఉపద్రవాల్లోంచి ఎన్ని రకాలుగా ఆవిడకి బయటపడింది. పాతివ్రత్యం అంటే అదేదో ఒక ముసుగు కాదు కదండి. అది వ్యక్తిలో ఉండేటటువంటి మనోబలం. బలం దేని బట్టి వస్తుంది మనిషికి? శారీరకమైన బలం అంటే తను చేసేటటువంటి ఏ జిమ్ముకో వెళ్ళి ఎక్సర్సైజులు చేస్తే శరీరానికి బలం వస్తుందండి. శరీర బలం కాదండి, మనిషికి ఉండేటటువంటి మనోబలమే బలం అంటే. మనోబలం దేన్ని బట్టి పెరుగుతుంది? విల్ పవర్ అంటాం మనం. దేన్ని బట్టి అది వచ్చేది? విశ్వాసాన్ని బట్టి పెరుగు. నీకుండే విశ్వాసం ఎంత దృఢమైందైతే నీకంత మనోబలం ఉందని అర్థం. ఆ మనోబలమే నీకు భగవంతుడి మీద ఉందనుకో, భగవంతుడి నామం మీద ఉందనుకో, మంచిదాని మీద ఉందనుకో, అది నీలో ఉండేటటువంటి పాతివ్రత్యము అని అంటాం అన్నమాట. ద్రౌపదికి ఆ పాతివ్రత్య ప్రభావం చాలా గొప్పది, రక్షణ పొందింది. మా గోపాలాచార్య స్వామి గారు ఇది భారతంలో ఎక్కడుంది అని అడగండి, భారతంలో మీకు కనిపించకపోవచ్చును, కానీ వారు నామ ప్రభావాన్ని అనుభవిస్తూ ఇంకొంచెం అందులో ఉండేటువంటి ఒక లోపలి అందాలని వారు దర్శించగలిగారు. వారు భగవన్నామం ఎంత గొప్పదంటే నమ్మిన వ్యక్తికి ఆపదలు అవమానాలు రాకుండా చూడటమే కాదు, ఎవడైనా ఒకడు అవమానించాలని అనుకుంటే ఆ అనుకున్న అవమానం మళ్ళీ వాడికే తిరిగి వెళ్ళేటట్టుగా చేస్తుంది. బాల్ చూడండి, గోడ మీద వేసి కొట్టామనుకోండి ఏమవుతుంది? మళ్ళీ మనకే తిరిగి వస్తుంది. ఆకాశంలోకి తిరిగి ఉమ్మి వేసామనుకోండి ఏమవుతుంది? అది మన మొహం మీదే పడుతుంది. అట్లాగే భగవన్నామం యందు విశ్వాసం కలిగినటువంటి పతివ్రతుల యొక్క పాతివ్రత్యం అనేది స్త్రీకే కాదండి, పురుషుడికి కూడా ఉంటుంది. అది పాతివ్రత్యం ఆవిడదైతే పాతివ్రత ఇతను కూడా అవుతాడనమాట, పతివ్రతుడు అవుతాడు ఇతను కూడా. ఆ విశ్వాసం అట్లాంటిది భగవంతుడి విషయంలో కలిగిన వారి యందు అవమానం చెయ్యాలని ప్రయత్నం చేస్తే
అది తిరిగి మళ్ళీ వారినే ఎదుర్కొంటూ, ఇది మనకి భాగవతంలో చాలా సన్నివేశాలు కనిపిస్తాయండి. అంబరీషుడు మీకు అవమానించాలి అని ప్రయత్నం చేసి అంబరీషుడి యొక్క ద్వాదశి వ్రతాన్ని భంగం చేయడానికి ప్రయత్నించినటువంటి దుర్వాసాది ఋషులు ప్రయోగించినటువంటి కృత్య లాంటి అతిశక్తి కలిగినటువంటి అవేవో ఆ దేవతలు బాబు ఎక్కడికి వెళ్లాలో తోచక ప్రయోక్త అయినటువంటి దుర్వాసుడి మీదకే వచ్చి అతన్నే పట్టుకుని పీడించాలి అని ప్రయత్నం చేస్తే తప్పుకోవడం చేతకాక మళ్ళీ ఆ అంబరీషుణ్ణి ఆశ్రయించి, బాబు తప్పైపోయింది, క్షమించు 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 సన్నివేశాలు ఉన్నాయి. వనవాసం చేసేటటువంటి పాండవులకి అవమానం చెయ్యాలి అని ప్రయత్నం చేసినటువంటి దుర్యోధనుడు అదే దుర్వాసుడు. పాపే అందరికీ దుర్వాసుడు దొరుకుతాడు ఏమిటో అర్థం కాదండి. కాబట్టి ఈ దుర్వాసుడు అన్నిటికీ ఎందుకు సిద్ధపడతాడో అర్థం కాదు. ఇదే దుర్వాసుడు దుర్యోధనుడు గురువు గారు కూడా. ఈ దుర్వాసుడిని పట్టుకుని, అయ్యా అక్కడ వాళ్ళు మధ్యాహ్నం భోజనం పూర్తి చేసే నాటికి వెళ్ళాలి నువ్వు 10,000 మంది శిష్యులతోటి అంటే ఆ మహానుభావుడు సిద్ధపడ్డాడు. పాపం తనకి శిష్యుడు ముచ్చట తీర్చాలి అని అనుకున్నాడు పాపం గురువు గారు. అందుకోసం మధ్యాహ్నం అందరికీ భోజనాలు పెట్టేదాకా వాళ్ళ దగ్గర ఉండే అక్షయ పాత్రలో అన్నం ఊరుతుందిటండి. ఎంతమందికైనా పెట్టచ్చట, 100 కాదు, 1000 కాదు, 1,00,000 ఎంతమందికైనా పెట్టచ్చట. కానీ అన్నీ అయిన తర్వాత ద్రౌపది ప్రసాదం తీసుకుంటే మాత్రం ఇంక దాంట్లో ఆ వేళటికి సమాప్తి అయిపోతుంది. అందరికీ పెట్టేసింది. ఇంక ఇటు అటు చూసింది, ఎవరూ కనిపించలేదు. ఇంకా పూర్తయింది వేళటికి అనుకుంది. ఆవిడ కూడా పాపం ప్రసాదం తీసుకుంది, పాత్రలను కూడా శుభ్రంగా శుద్ధి చేసుకుంది. ఆవిడ వెళ్ళి లోపల విశ్రాంతి తీసుకుంటోంది. ఇంతలో దిగారు మహానుభావులు. 10,000 మందిని తీసుకుని వచ్చాడు మధ్యాహ్నం భోజనానికి అంటున్నాం. పాప ఆ భర్త గారికి అంతకంటే బుద్ధి లేదండి. లోపల భార్యను వచ్చి అడగాలి కదా, ఉందా లేదా వచ్చే అతిథులకి పెట్టడానికని. ఈవిడ్ని కన్సల్ట్ చేయకుండా, మీరు వెళ్ళి స్నానం చేసిరండి మహానుభావ, లోపల ప్రసాదం సిద్ధం అన్నాడు ఈయన. ఆయన స్నానానికి వెళ్ళాడు. అలా వెళ్ళారు, వచ్చారని చెప్పాడు ఆయన. పాప ఏం చేస్తుంది ఆవిడ? భగవంతుడిని స్మరించుకుంది. భగవంతుడు వచ్చాడు. ఆ పాత్రలో మిగిలినటువంటి అక్కడెక్కడ అంటుకున్నటువంటి ఒక ఆకు మెతుకుని ఏదో పాప నోట వేసుకున్నట్ట, ఇది సర్వలోకముల యొక్క ఆకలిని తీర్చుగాక అని అన్నాడట. పాప ఆ మహానుభావులకి నది దగ్గర స్నానం చేస్తుంటే అక్కడే కడుపులు నిండిపోయి ఆబ్దీకపు భోజనం చేసినట్టుగాని వాళ్ళకి మొత్తం ఆయాసం వచ్చేసి ఇంక వాళ్ళు ఇటు రాకుండా అట్నుంచి అటే. అవమానం చేయదలుచుకున్న వాళ్ళకి తిరిగి ఆ అవమానం వాళ్ళనే తాకేటట్టు చేస్తుంది. ఇది భగవంతుడి నామంలో ఉండే గొప్పతనం. నామం అంటే తిరుమంత్రానికి కాదండి, తిరుమంత్రంలో ఉండే ఒక అంశకే అంత శక్తి ఉందంటే ఇక తిరుమంత్ర ప్రభావం ఎంతటిదో మీరు ఊహించుకోవచ్చు. ఏం చేసిందిట? మా గోపాలాచార్య స్వామి చెప్తుండేవారు తమాషా. మరి దుశ్శాసనుడు ఈ ఒలవలని ఒలిచాడు కదండి, చీరని బాగా లాగాడు 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 లాగితే అంత వెనకాతలో కుప్పపడుతోంది. ఎంత కుప్పపడింది? వస్తాదైనటువంటి దుశ్శాసనుడికే చేతులు నొప్పెట్టే అంతవరకు లాగాడంటే మీరు అక్కడ ఎన్నెన్ని అది పెద్ద మౌంటైన్స్ లాగే పెరిగిపోయి ఉంటుంది కదా, కొండల్లాగే పెరిగిపోయి ఉండాలి కదండి. అది మామూలు చీర, అది మామూలుగా వచ్చిన చీర కాదు, ఆవిడ కట్టుకున్న చీర కాదు కదా అది. అది ఆవిడ ఎందుండేటటువంటి మంత్ర ప్రభావం చేత వచ్చినటువంటి చీర. ఎలా ఉంటుంది అది? మీరు బజార్లో కొనే డ్రెస్సెస్ ఎందుకు పనికిరావండి దాని ముందర? మంచి సింథటిక్ డ్రగ్స్ కాదు కదా, లేకపోతే పట్టు చీరలు కూడా ఎందుకు పనికిరావు? మంత్ర ప్రభావంతో వచ్చే చీర కదా, మంచి అందమైనది, మంచి చక్కగా మెరిసేది, బ్రహ్మాండమైనటువంటి, అతి బరువు కాదు, పరిమళించేది, దానికి ఏదో పని పెర్ఫ్యూమ్స్ కొట్టక్కర్ లేకుండానే పరిమళించేటటువంటిది, ముట్టుకుంటే చాలా కోమలంగా ఉండేటటువంటి అలాంటి ఒక అద్భుతమైనటువంటి చీరాయి. అందులో ఒకటి కాదు, తాళ్ళు. మళ్ళీ ఏదో చిన్న మళ్ళీ కుట్టుకోవడం, అటాచ్ చేసుకోవడం, ఇట్లాంటి అవసరం లేనటువంటి తాళ్ళు. ఒక పెద్ద తాను కాదండి, బ్రహ్మాండమైనటువంటి ఏక తాను వచ్చేసి మొత్తం కొండలుగా అంతా మౌంట్ అయిపోయి కూర్చుంది అక్కడ. సరే అయిపోయిన తర్వాత ద్రౌపది అందులో
ఓ చిన్న శారీ పీస్ కూడా ఆవిడ పట్టుకెళ్ళలేదు. భర్త 5 దొరికారు కదా చాలును అనుకుంది. వాళ్ళని తీసుకున్న సభలోంచి వాడు బయటికి వెళ్ళిపోయింది. సభని క్లోజ్ చేసేసి దుర్యోధనుడు వెళ్ళిపోయాడు. ఆ చీరలన్నీ ఏమై ఉంటాయండి? ఆడవాళ్ళకి తప్పకుండా ఈ డౌట్ వచ్చి తీరాలి. అవన్నీ మరి ఒలిచిన తర్వాత అంత పెద్ద మౌంటైన్ కింద అయి ఉంటే మరి అవన్నీ ఏమై ఉండాలి? తీసుకెళ్ళి గార్బేజ్లో వేసేస్తారా? మామూలు అయితే వేసేసి ఉండేవారేమో. అది మామూలు శారీస్ కాదు కదా, మంచి పరిమళించే శారీసాయే, మంచి మెత్తగా ఉండే శారీసాయే, మెరుస్తూ ఉండే శారీసాయే. అలా వేసారు కదా. అలాగా ఈ సభలో ఉండేటటువంటి మహానుభావులంతా వెళ్ళిపోయిన తర్వాత ఈ దుర్యోధనుడు ఆయన సోదరులందరి యొక్క భార్యలంతా ఉంటారు కదండి. ఇప్పుడు సభ జరిగేటప్పుడు సభలో ఆ మహిళలంతా కూడా కూర్చోడానికి, నారీజనం అంతా కూర్చోడానికని కొన్ని ఏరియాస్ ఉంటాయండి స్పెషల్గా. అక్కడ పరదాల గట్రా ఉంటాయి, దాంట్లో వారు కూర్చుంటారండి. వారు మిగతా వాళ్ళకి కనిపించరు. వాళ్ళకి మిగతా సభ జరిగేటటువంటి ప్రొసీడింగ్స్ అన్ని వాళ్ళకి కనిపిస్తుంటాయి. సాధారణంగా అట్లా ఉండేది, సభలంటే అలా ఉంటాయి. మరి అట్లా ఉందాయి కనుక వాళ్ళంతా చూస్తున్నారు. వాళ్ళు చూసేటప్పుడు అనుకుంటున్నారండి, ఈ చీరలన్నీ వాళ్ళు ద్రౌపది పట్టుకెళ్ళిపోతుందో ఏమిటో, వాడు పట్టుకెళ్ళకుండా ఉండే బాగుండే, పట్టుకెళ్ళకుండా ఉంటే బాగుండే. వాళ్ళు అనుకున్నట్టుగానే ఆవిడ పట్టుకెళ్ళకుండానే వెళ్ళిపోయిందండి. ఆవిడ వాళ్ళు అనుకున్నారు, అమ్మాయ ఇప్పుడు ఈ శారీస్ అన్ని మొత్తం మనం పట్టుకెళ్ళాలని వాళ్ళంతా వచ్చి వాళ్ళ సైజుకి తగ్గట్టుగా. ఇప్పుడు ఈ శారీస్లో కూడా ఇదివరకు మామూలుగా కొద్ది ఇక్కడ దాకా కట్టుకునేవారు. ఇప్పుడు ఇలాగంటే మొత్తం అదంత పొడుగు అలా వెళ్లాడుతూ ఉండాలండి. మళ్ళీ అలాంటి ఫ్యాషన్స్ వచ్చాయి. ఇదివరకు రోజులు అట్లాంటి ఫ్యాషన్సే ఉండేవండి. అంటే వాళ్ళు నడుస్తుంటే వెనకాతలు అట్లాగా అది కింద చీపురు లక్కలు లేకుండా అలా నేలంతా తుడుస్తూ వస్తూ ఉంటుంది అనమాట. అట్లాగా అదో పెద్ద వెడల్పుగాను, చాలా విశాలంగాను, చాలా విస్తారంగాను ఉండాలన్నమాట. ఒక్కొక్కళ్ళు అట్లా అంతంత పొడుగు ఉండేటటువంటి శారీస్ లాగా. అంటే మళ్ళీ అందులో మ్యాచింగ్ డ్రెస్సెస్ కదండి. మళ్ళీ కింద ఏ డ్రెస్ ఉంటే పైన అదే డ్రెస్సు, అంటే పైన డ్రెస్ ఉంటే తలకి అదే డ్రెస్సు, అంతా మొత్తం ఒకే సింగిల్ కలర్లో ఉండేటువంటి మ్యాచింగ్ డ్రెస్సెస్ లాగా అన్నీ మొత్తం ఈ శారీస్ తోటి కుట్టించేసుకున్నట్టు. మరి వాళ్ళ దగ్గర పెట్లల్లో ఉండే ఓల్డ్ డ్రెస్సులన్నీ ఉంటాయి కదండి, ఇద్దరికి ముచ్చటపడి కుట్టించుకున్న అవన్నీ అసలు ఈ కొత్తగా కుట్టించుకున్న డ్రెస్సుల ముందర చూస్తే అసలు విలువలేని డ్రెస్సులా కనిపిస్తున్నాయి. శుభ్రంగా అవన్నీ ఆ నౌకర్లకి, చాకర్లకి మొత్తం వాళ్ళందరికీ పనిచేశారు. ఇంకా అసలు ఆ డ్రెస్సెస్సే లేవు. ఇప్పుడు మొత్తం పెట్ల నిండా ఎక్కడ చూసినా మొత్తం ఇవే డ్రెస్సెస్, బ్రహ్మాండమైన డ్రెస్సెస్ అంతా పరిమళించిపోతున్నాయి. రాజసూయ యాగం జరుగుతుంది. మరి రాజసూయ యాగం అంటే మొత్తం విదేశాల నుంచి మొత్తం అందరూ వస్తారు కదండి, అతిథులంతా వస్తారు కదండి. మొత్తం అంతా పెద్ద పెద్ద రారాజులంతా వచ్చేసారు, సభాసదులంతా వచ్చేసారు. అలాంటి సమయంలో మామూలుగా ఉండే డ్రెస్సులు కట్టుకోరండి, అతి విలువైనవి, అతి ఖరీదైనవి అలాంటివే కట్టుకుంటారు. వీళ్ళకి అసలు ఇంటి నిండా ఉన్నవన్నీ అవేనా కనుక మొత్తం పెద్ద వేలాది మంది, లక్షలాది మంది అంతా ఉండేటువంటి సభలో మరి అలాంటప్పుడు ప్రత్యేకించి కనిపించాలనేటటువంటి ఒక గ్యాలరీ కూడా ఏర్పాటు చేసుకుంటారు. అలాంటి గ్యాలరీలో మొత్తం ఈ డ్రెస్సులన్నీ వేసుకుని వీళ్ళంతా కూర్చున్నారు. వీళ్ళు ఏం చేద్దాం అనుకున్నారు గతంలో దుర్యోధనాదులు? పాండవ పత్నికి అవమానం జరగాలి అని కోరుకున్నారు. వాళ్ళ కోరిక అది మళ్ళీ తిరిగి వాళ్ళకే వచ్చింది బూమరాంగ్. వీళ్ళంతా అలా కూర్చున్నప్పుడు ఆవిడికి వస్త్రాలు లేకుండా చేద్దాం అనుకున్న సంకల్పం వీళ్ళకి తిరిగి వచ్చి ఆ కూర్చున్న వాళ్ళంతా ఇవన్నీ మాయ వస్త్రాలు కదా, ఇవన్నీ ఒరిజినల్ వస్త్రాల ఫ్యాక్టరీస్లో తయారైనాయి అంటే ఇవన్నీ మొత్తం అన్నీ ఒక్కసారి డిసపియర్డ్, అన్నీ మాయమైపోయాయి మొత్తం. పట్టలేదు, ఏం చేయాలో తెలియదు. పోనీ గవగవా పరిగెట్టుకు వెళ్ళేవారు ఇండ్ల నుంచి పెట్టెల నుంచి పట్టాలంటే పెట్టెల నిండా అవేనా? ఇదివరకు ఉండే డ్రెస్సులన్నీ మొత్తం తీసేశారు, పెట్టెలన్నీ ఖాళీ, కన్నీ ఖాళీ. పాపం లోపలికి వెళ్ళిపోయి తలుపు వేసేసుకుని మళ్ళీ కొత్త డ్రెస్సులన్నీ పాపం రహస్యంగా కుట్టించుకుని వేసుకునేటంత వరకు వాళ్ళకి డ్రెస్సులు లేకుండా ఉండాల్సి వచ్చింది అని మా గోపాలాచార్య స్వామి చెప్తుండేవారు. మంత్ర ప్రభావం ఎట్లాంటిది అంటే
భక్తుడికి అవమానం చేద్దాము అని అనుకున్నావా, అది మరిన్ని రెట్లు పెరిగి మల్టీఫోల్డ్గా మళ్ళీ నీకే తగులుతుంది. బీ కేర్ఫుల్. భక్తుల విషయంలో అలా ఇలా ప్రవర్తించే ప్రయత్నం చేయకు సుమా. భగవంతుడి నామము వారి రక్షణ కవచం సుమా. అది ఎప్పుడు వాళ్ళ దగ్గర సుదర్శన చక్రంలాగా సంచరిస్తూ ఉంటుంది, వాళ్ళని కాపాడుతూ ఉంటుంది సుమా. భగవంతుడి నామ యొక్క గొప్పతనాన్ని ఇదేదో తమాషాకి మా గోపాలాచార్య స్వామి చెప్పినట్టుగా అనిపించినా ఆ నామ ప్రభావం చెప్పేటటువంటి ఒక వైభవాన్ని మన స్మృతి గ్రంథాలే తెలియజేసే మన ఋషులే చెప్పారండి ఒక శ్లోకంలో. సాంకేత్యం పారిహాస్యంచ స్తోభం హేళనమేవవా వైకుంఠనామగ్రహణం అశేష అఘహరం విదుః. వైకుంఠనామగ్రహణం, భగవంతుడైనటువంటి నారాయణుని యొక్క నామాన్ని, శ్రీహరి యొక్క నామాన్ని నువ్వు కనుక స్మరించగలిగినట్టయితే, స్వీకరించినట్టయితే చాలును. ఏమవుతుంది? అది నువ్వు ఎలాగైనా చెప్పు, ఏం పర్వాలేదు. అశేష అఘహరం విదుః, నీకుండేటటువంటి సకల పాప రాశిని కూడా అది నశింపచేస్తుంది, తొలగిస్తుంది. ఎలా పలికితేనండి? మేము బాగా పలుకుదామని అనుకుంటున్నామండి, విష్ణు సహస్రనామం చదువుదామని మీరు రోజు చదవమంటున్నారు కదండి, మేము చదువుదామని అనుకుంటున్నామండి, కానీ ఏమిటో అన్ని పెద్ద పెద్ద ఒత్తులు 2 3 అక్షరాలు కలిసిపోయి ఉన్నాయండి, అవన్నీ నోరు తిరగట్లేదండి. మైసూర్ పాక్ తినమంటే నోరు బాగా తిరుగుతుంది, జంతికీలు తినమంటే నోరు అంతకంటే బాగా తిరుగుతుంది, అంతకంటే గట్టిగా ఉంటాయండి. పాలకాయలని చేస్తుంటారు మన ఇళ్ళల్లో, అవి తినమంటే ఇంకా బాగా తిరుగుతున్నాం. నామం పలకవయ్యా అంటే నోరు తిరగదండి. తప్పులు ఎందుకు పలకడం అని మానేసామండి. మానేయడానికి అది ఎక్స్క్యూజ్ అండి, తప్పులు వస్తాయేమో అని మానేసేట. నువ్వు ఎలా పలికినా పర్వాలేదా, నీకు పలుకుదామని నిజమైనటువంటి ప్రేమ ఉండి నువ్వు పలకాలనుకుంటే దట్స్ ఎనఫ్. ఎలా పలుకు, ఏం పర్వాలేదు. సాంకేత్యం ఓ 4 చెప్పారండి, ఇంకా మిగతా ఏమైనా మీరు కావాలంటే చేర్చుకోండి. సాంకేత్యము సంకేతముగా పెట్టి ఒకదానికి నువ్వు భగవంతుడి నామాన్ని పిలిచినా మంచిదే. సంకేతం అంటే ఒక వస్తువుకి మనం పేరు పెట్టుకుంటాం చూడండి. మన వాహనాలకి, మనం వాడుకునేటటువంటి ఇండ్లలో వస్తువులకి దేవుళ్ళు పేరు పెట్టుకోవడం ఇదివరకు ఉండేది, ఇప్పుడు అసలు అలవాటైపోయింది అనుకో. అసలు మన ఇండ్లలో ఆవులకి గేదెలకి కూడాను ఇలాగ రాముడు లక్ష్మణుడు ఇలాగ పేర్లు పెట్టుకుని వాడుకునేవారు. ఇప్పుడు కుక్కలకి పెట్టుకుంటున్నారు, కుక్కలకి పిల్లులకి నిన్ని. ఏదో ఒకసారి ఎప్పుడో ఒక ఆవిడ మాకు అమెరికా నుంచి ఫోన్ చేసింది, స్వామి స్వామి మై షెల్లీ డైడ్, మై షెల్లీ డైడ్. మేము ఏమిటి షెల్లీ ఏమిటబ్బానే అంటే పాపం ఎవరో వాళ్ళ తమ్ముడో అన్నయ్యో లేకపోతే వాళ్ళ భర్తో ఎవడో అనుకున్నాం మేము. సరే పాపం ఏం చెప్పాలి, ఇప్పుడు ఏం చెప్పాలో మాకు తెలియదు. అంటే ఎవరో తెలిస్తే కదా ఏదో చెప్పడానికి. ఏం చెప్పాలి బా? Swamiji, I took a lot of care. I showed to doctors. I grew it from very, very childhood. It is Swamiji, 20-year-old dog, Swamiji. Ammaya batikinchama. Adi dog. కుక్కలకి పేర్లు పెట్టుకుంటున్నాం, ఏదో ఇతర పిల్లులకి పేర్లు పెట్టుకుంటున్నట్టుగా దేవుడి పేర్లు పెట్టుకునేవాడిని ఇదివరకు. రాముడు లక్ష్మణుడు